హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీస్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ 4 రకాల పిండి వంటలు. చాలా ఈజీగా సింపుల్గా చెప్తానండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫటాఫట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రైతులు పండించిన పంట చేతికి వచ్చినాక చేసుకునే ఈ పండగే సంక్రాంతి పండగ అండి. నవధాన్యాలతో చేసుకునే పండగ సంక్రాంతి పండగ. కొత్త కోడళ్ళతో, కొత్త అల్లుళ్ళతో, కోడి పందాలతో చేసుకునే ఈ సంక్రాంతి పండగ, గాలిపటాలు అండ్ భోగి మంటలతో పల్లెటూరి అందాలతో చేసుకునే ఈ పండగ చాలా చాలా బాగుంటుందండి. ఈ పండగకి మనం చేసుకునే పిండి వంటలు చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ 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 సపోర్ట్ మీకు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేనైతే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సుజీ రవ్వ, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. ఇలా 1 కప్పు రవ్వ వేసుకున్నాక 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 10 నిమిషాలు సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, పాలు మొత్తం ఇలా రవ్వలో నానిపోయాయి కదా, ఇలా నానాలి అండి. మంచిగా నానాక ఇలా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 3 ఇలాచీలు వేసుకోవాలండి. నానిన రవ్వని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి ఇలా 3 ఇలాచీలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను ఇందులో వాటర్ వేయలేదు, పాలు వేయలేదు. మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా మిక్సీ చేసుకున్నాక ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి 1 కప్పు వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మరో కప్పు వరకు పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి మిగిలిన పాలను కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి ఇలా మనం దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా అవ్వకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి. చూడండి, ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి. టోటల్గా ఇందులోకి 2 కప్పుల వరకు పాలు సరిపోతాయి. ముందు మనం రవ్వలో 1 కప్పు వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు కూడా మరొక కప్పు పాలు వేసుకుంటే సరిపోతుందండి. గంటల కొద్దీ నానబెట్టాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా దోశ కన్సిస్టెన్సీ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. దీనిలోకి ఇలా లోతైన గరిట తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఒక్కొక్క గరిటెను పిండిని తీసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా ఒక గరిటెడు పిండి వేస్తే చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో. చెయ్యరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. ఇందులో ఎలాంటి కుకింగ్ సోడాలు కానీ ఏవి వేయకూడదు. అలా కుకింగ్ సోడా వేశారంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఇలా పొంగాక 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో తీసుకున్నారనుకోండి లోపల పిండి పిండిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో తీసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం పిండికి పడుతుందండి. చూడండి, మంచి ఈ కలర్కి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను మరొకటి వేసి చూపిస్తాను. చూడండి, మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి. ఇలా ఒక గరిటెడు పిండి వేసుకొని చక్కగా ఇలా కాల్చుకోవాలి. ఎంత చక్కగా ప్రతి ఒక్క పూరి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. మెత్తగా కూడా ఉంటాయండి. మనం 2-3 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకున్నా కానీ దూదిలా మెత్తగా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే మాత్రమే మంచిగా కుదురుతాయి. పిండి కూడా మరీ లూజ్గా కాకుండా ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. లూజ్ అయితే కూడా పొంగవు అండ్ ఆయిల్ పీల్చుకుంటుంది, మొత్తం
అప్పాలలాగా అయిపోతాయి. మీకు అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఒక టిఫిన్ ప్లేట్ తీసుకొని టిఫిన్ ప్లేట్‌ని ఇలా ఆయిల్‌లో వేసుకొని వేడి చేసుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. కాకపోతే నేనిక్కడ హై ఫ్లేమ్‌లో తీసుకున్నానండి. చూసుకోలేదు, మాడిపోయింది. మీడియం ఫ్లేమ్‌లోనే తీసుకోవాలి. చూడండి అన్నిటిని ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో మనకి బెల్లప్పాలు రెడీ. పాకం పట్టే పని లేకుండా గంటలు గంటల కొద్దీ నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత మెత్తగా దూదిలా ఉన్నాయో, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ప్లీజ్ అండి అలాగే నా వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ గ్రోత్ అవుతాయి. సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మెత్తగా స్పాంజ్లా సూపర్గా ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో వచ్చేసి కరకరలాడే సన్న కారపూస అండ్ ఇందులోనే మిడిల్ అండ్ దొడ్డు కారపూస కూడా చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని దీని మీద ఒక జల్లెడ తీసుకొని 3 గ్లాసుల వరకు శనగపిండి, 1 గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి. 3 గ్లాసుల శనగపిండికి 3 గ్లాసుల బియ్యం పిండి కూడా తీసుకుంటారు. అలా తీసుకుంటే అంత బాగోండి. నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని పిండిలో ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. నేను ముందే వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకున్న వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, జాగ్రత్త చేయి కాలుతుంది. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక మరోసారి మంచిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇలా మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూడండి మరి ఎక్కువ లూజ్ కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అప్పాలకు కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే అప్పాలు మంచిగా కాలుతాయి కదా. ఆయిల్ వేడయ్యేలోగా నేను ఇక్కడ పావులకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సేవ్ చేస్తారు కదండి సన్నపి హోల్స్, ఆ బిల్ల తీసుకొని ఇలా పావులకి నూనె అప్లై చేసుకున్నాను. ఇప్పుడు పిండిని మరొకసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చక్కగా కలుపుకొని ఇలా పావులోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకు నేను చూపిస్తున్నాను. ఇలా ఒక గరిటకు నూనె అప్లై చేసుకొని దీని మీద నేను వీడియోలో చూపించిన విధంగా మురుకులు వేసుకోవాలండి. కొత్తగా చేసేవాళ్ళు భయపడతారు కాబట్టి ఇలా గరిట మీద వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైంది. ఇలా ఆయిల్ వేడైందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూస్తే పిండి మీదికి తేలాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైనట్టు. ఇలా వేడయ్యాక ఇందులోకి మురుకులు వేసుకొని రెండు వైపులా మంచిగా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా ఎలా తెలియాలి అంటే ఆయిల్ మొత్తం మనకి ఇలా నురగలు వస్తుంది కదా వేసినప్పుడు, ఈ నురగంతా పోయే వరకు ఇలా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరీ రెడ్గా కాల్చుకోకూడదు, తొందరగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. కొంచెం ఎల్లో కలర్ ఉన్నప్పుడే తీసేయండి. డైరెక్ట్గా ఇలా ఆయిల్లో కూడా వేసుకొని కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. గరిటెల మీద ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొత్త చేసేవాళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి నేను 2 రకాలుగా చూపించాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రకారంగా చేయండి, పర్ఫెక్ట్గా క్రిస్పీగా సూపర్గా వస్తాయి. పిండి ఇలా కలుపుకొని మీడియం సైజులోనైనా చేసుకోవచ్చు, దొడ్డుగానైనా చేసుకోవచ్చు. ఇదే పిండితో చెకోడీలైనా చేసుకున్నా కానీ క్రిస్పీగా కరకలలాడుతూ పర్ఫెక్ట్గా కురుతాయి. చూడండి నేను ఇక్కడ దొడ్డు మురుకులు కూడా ఇలా వేసుకొని కాల్చుకున్నానండి. ఇలా గరిటె మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే పేపర్లోనే ఒకేసారి ఇలా దొడ్డు మురుకులు కూడా చేసుకోవచ్చు. మీడియం సైజు కూడా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ 3 రకాలుగా చేశానండి. ఇవి ఇలా చేసుకొని అన్నిటిని మంచిగా కాల్చుకొని ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. ఇంతే సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ సన్న కారపూస, మీడియం సైజ్ కారపూస అండ్ దొడ్డు కారపూస. చూడండి మీకు చూస్తుంటేనే పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా, కరకరలాడుతూ పర్ఫెక్ట్గా కుదిరాయని.
మీరు కూడా నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి. ఇలా మెజర్‌మెంట్స్ తీసుకొని చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో మర్చిపోకుండా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి నేను ఇక్కడ మీడియం సైజువి చూపిస్తున్నాను. చూస్తారు కదండీ ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరాయో. ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి కరకరలాడే కారపూస. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మృదువైన నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డు అండి. చాలా సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ మృదువైన లడ్డుల కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఒక గ్లాస్ గోధుమ పిండికి హాఫ్ గ్లాస్ వరకు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండి మొత్తం నెయ్యి పట్టేలాగా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకొని కలుపుకున్నారంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చూడండి ఇలా సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వీటిని మనకు కొంచెం పెద్ద సైజులోనే పిండిని తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. నాకైతే ఇక్కడ టోటల్గా 5 లడ్డుల వరకు అయ్యాయండి. ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలాంటి పాకం పట్టవలసిన అవసరం లేదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. చూడండి ఇలా 5 లడ్డూలా చేసుకున్నాక ఒక చపాతీ పీట తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ఉండలా చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి, ఒక్కొక్కటి తీసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ మరొక చపాతీ కూడా చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటిని అన్నిటిని ఇలాగే చపాతీలా చేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 5 చపాతీలు చేసేసాను. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై చపాతీ ప్యాన్ తీసుకొని లేదా పాత దోశ ప్యాన్ కానీ తీసుకొని ఇలా బాగా వేడి చేసుకొని మనం చేసుకొని పక్కకు తీసుకున్న రొట్టెలు వేసుకొని ఒకవైపుకి కాలాక మరోవైపు తిప్పుకొని ఒక 2-3 డ్రాప్స్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మరోవైపు తిప్పుకొని దీన్ని కూడా గరిటకు ఉంటుంది కదండి నెయ్యి, ఇలా అప్లై చేసుకొని ఇలా మరీ బాగా ఫ్రై అయ్యేలా కాకుండా ఇలా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కాల్చుకోవాలండి చపాతీలను. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరోటి కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా చపాతీలా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. మరి చపాతీలా కాల్చుకోకూడదు, లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మాత్రమే కాల్చుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ చపాతీలను కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోనే డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని ఒక్కసారి ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతుంది. సో దీన్ని పక్కకు తీసుకుందాం. చూడండి చపాతీలు చల్లారాక ఇలా చుంచుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చుంచుకోవాలి. ఈ విధంగా చుంచుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. లడ్డూలు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా చక్కగా చేసేస్తారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి అన్ని చపాతీలను ఈ విధంగా చుంచుకున్నాక ఇలా మిక్సర్ జార్ తీసుకొని ఇందులో కొన్ని వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని బ్లెండ్ చేసుకుంటే బ్లెండ్ అవ్వండి. నేను 2 సార్లు బ్లెండ్ చేసుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన చుంచుకున్న చపాతీ ముక్కలను కూడా ఇదే మిక్సర్ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 5 ఇలాచీలు వేసుకోవాలండి. ఇలా ఇలాచీలు వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు షుగర్ తీసుకోవాలి. ఇలా షుగర్ వేసుకొని మంచిగా బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని మనం ముందే బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం చపాతీలు కాల్చుకున్నాక డ్రై కోకోనట్ పౌడర్ వేసుకున్నాం కదండి, దీన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. నాకు ఇక్కడ గిన్నె చిన్నదైంది, సో నేను పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకొని
దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను ఓన్లీ ఇక్కడ కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకోవచ్చు, లేదంటే మనం షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కదండి, అప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కూడా లడ్డూలా చుట్టుకోవచ్చు. అలా కాకుండా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం వేడి చేసుకున్న నెయ్యిని ముందే బ్లెండ్ చేసుకున్న చపాతీ మిశ్రమంలో వేసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుంటూ చూడండి వీడియోలో చూపించిన విధంగా లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక ఒక్కొక్క కిస్మిస్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. మీదికి చక్కగా కనిపించాలంటే ఈ విధంగా ప్రెస్ చేయాలి, లేదంటే అన్నీ ఒకేసారి కిస్మిస్లు వేసుకొని కూడా లడ్డూల్లో చుట్టుకోవచ్చు. కాజుతో కూడా ఇలా లడ్డూల్లో చుట్టుకోవచ్చు. బాదం తీసుకోవచ్చు, పిస్తా తీసుకోవచ్చు, ఎనీ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా లడ్డూల్లో చుట్టుకోవచ్చు అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, హెల్త్కి మంచిది. అండ్ దీపావళికి ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. చూడండి అన్ని లడ్డూలను ఈ విధంగా చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే అదిరిపోయే టేస్ట్తో దీపావళి స్పెషల్ లడ్డూలు రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, పాకంతో పని లేకుండా ఎంత ఈజీగా సింపుల్గా చేసుకున్నామో. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ ఈజీ మోతిచూర్ లడ్డు అండి. శనగపిండితో పని లేకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఇందులోనే వాటర్ వేసుకొని 2 లేదా 3 సార్లు చక్కగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని 4 లేదా 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. చూడండి 5 గంటల తర్వాత పప్పు చక్కగా నానింది కదా. ఇలా నానాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకులుగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గరుకులుగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇందులో నేను కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే కాజు బాదం కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కిస్మిస్ ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలర్ షేడ్ అయింది చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ కూడా అనిపిస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న శనగపప్పు మిశ్రమాన్ని తీసుకొని జస్ట్ ఒకేసారి బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదండి. ఈ లడ్డుకి ఇలా కొద్దిగా రవ్వలుగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ మెంతిచూర్ లడ్డు వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక్కసారి అలా మంచిగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి తీసుకొని 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి చక్కగా తీగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కిస్మిస్లను కూడా వేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డులా చుట్టుకొని మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ని తీసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసామంటే అద్దిరిపోయే టేస్ట్తో మెంతిచూర్ లడ్డు రెడీ అవుతుందండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డూలో చుట్టుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ మెంతిచూర్ లడ్డు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా 4 రకాల పిండి వంటలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.